జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశ ప్రజలు ఎంతగా అసహించుకుంటున్నా కూడా డిఎంకే నేతలు మారడం లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందుత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇటీవల ప్రధాని తమిళనాడు పర్యటన సందర్భంగా చైనా రాకెట్లను ప్రకటనలో చూపించి సొంత రాష్ట్ర ప్రజల నుండే చీవాట్లు తిన్నారు డిఎంకే నేతలు. తాజాగా ఓ తమిళనాడు మంత్రి ప్రధాని నరేంద్ర మోదీని ముక్కలు చేసి ఉండేవాడినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మంత్రి అన్బర్సన్ తాను మంత్రిని కాకపోయి ఉంటే ప్రధానిని ముక్కలుగా నరికేవాడినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది ప్రధానమంత్రుల్ని చూశానని, కానీ మోదీలా దిగజారుడు మాటలు మాట్లాడే ప్రధానమంత్రిని చూడలేదన్నారు. అన్బర్సన్ గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, స్లమ్ క్లియరెన్స్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో తర్వాత ఈ వ్యాఖ్యలు ఆ మంత్రి నోటి నుండి వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో వస్తున్న స్పందన చూసి ఇలా డిఎంకే నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అతడి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసి అన్బర్సన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది. మమ్మల్ని నిర్మూలిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అయితే బీజేపీకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. డిఎంకే అనేది ఒక సాధారణ సంస్థ కాదు. ఈ సంస్థ కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, రక్తం కూడా చిందించారనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్బర్సన్ అన్నారు. గతంలో డిఎంకేని నాశనం చేస్తామని చెప్పిన వాళ్ళు ప్రాణాలతో లేరు. డిఎంకే ఎప్పటికీ ఉన్నతంగా ఉంటుంది. మీ బెదిరింపులు ఇక్కడ చెల్లవు. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టే చాలా సున్నితంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ మంత్రిని కాకపోయి ఉంటే నరేంద్ర మోదీని ముక్కలుగా చేసి ఉండేవాడినని అన్బర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా డిఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రధాని మోదీని బెదిరించినందుకు గాను అన్బర్సన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం స్టాలిన్ను డిమాండ్ చేసింది. విభజన రాజకీయాలు, అవినీతి స్వభావం, అంతర్జీయ డ్రగ్స్ స్మగ్లర్లతో అనుబంధం, గూండాయిజం, దుష్పరిపాలన వంటి వాటి వలన డిఎంకే త్వరలో రాజకీయ రంగం నుంచి కనుమరుగవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై విమర్శలు గుప్పించారు. డిఎంకే భాగమైన ప్రతిపక్ష ఐఎన్డీఐ కూటమిపై కూడా భారతీయ జనతా పార్టీ విమర్శలు చేసింది. రాబోయే లోక్సభలో ఎదురు దెబ్బలు తగులుతాయని అంచనా వేస్తున్నారు. అందుకే ప్రధానిని అగౌరవపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థానంలో ఉన్న ప్రధానమంత్రి పట్ల ఇటువంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని యాదవ్ హితవు పలికారు. తప్పులు చేయడమే పనిగా పెట్టుకున్న డిఎంకే ఇంకెంత దిగజారుతోందోనని ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు.